హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ ఐఏఎస్. ఈరోజు మనం యజుర్వేద గురించి తెలుసుకుందాం. మనకి మొత్తంగా 4 వేదాలు, మనకి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. అందులో యజుర్వేద మనం చూసినట్టయితే మొట్టమొదటిసారిగా పద్య రూపంలో మాత్రమే కాకుండా గద్య రూపంలో కూడా మనకి ఇక్కడ శ్లోకాలు కనిపిస్తున్నాయి. అంటే ఛందస్సు రూపంలో మాత్రమే కాకుండా వచన రూపంలో. అయితే ఇవి ఏం చేస్తాయి ఈ ప్రోస్ వెర్సెస్ అంటే యాక్చువల్లీ ఇవి మనకి ఆ రోజుల్లో మనకి యజ్ఞయాగాల గురించి మనకు చెప్పడం జరుగుతుంది. యజుర్వేద డీల్స్ అబౌట్ రిచువల్స్. అయితే మనకి ఈ రిచువల్స్ గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ మనకి యజుర్వేద డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి శుక్ల యజుర్వేద, రెండవది కృష్ణ యజుర్వేద. శుక్ల మీన్స్ వైట్, ఇట్ కంటైన్స్ ఓన్లీ హిమ్స్. ఇది ఛందస్సు రూపంలో మాత్రమే ఉంటుంది. అయితే కృష్ణ యజుర్వేద, కృష్ణ మీన్స్ బ్లాక్, ఇట్ కంటైన్స్ బోత్ హిమ్స్ అండ్ ప్రోజ్. ఇందులో మనకి ఛందస్సు రూపంలో ఉంటుంది, వచన రూపంలో కూడా ఉంటుంది. అయితే మనకి ఈ యజుర్వేద రిచువల్స్ గురించి చెప్తుంది అని మనం చెప్పుకున్నాం. అయితే మనకి అకార్డింగ్ టు యజుర్వేద దేర్ వాజ్ నో డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్కి హ్యూమన్ బీయింగ్స్కి మధ్య డైరెక్ట్ కనెక్షన్ లేదని యజుర్వేద చెప్పింది. మరి ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు కనెక్ట్ విత్ గాడ్, ఎవరైనా దేవుడిని కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వన్ హ్యాస్ టు పెర్ఫామ్ రిచువల్. ఒక రిచువల్, ఒక యజ్ఞం కానీ యాగం కానీ చేయాలి, దాని ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఫైర్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్. మనం క్రతువులు లేదా రిచువల్స్ జరిపినప్పుడు మనకి ఫైర్ ఏదైతే వస్తుందో అది మనకి మీడియేటర్గా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది.